దేవుని నామానికి మహిమ కలుగును గాక. సిలువలో పలికిన 5వ మాట చెప్పుటకు అవకాశాన్ని ఇచ్చిన పాస్టర్ గారికి, తోటి పాస్టర్లకి, అలాగే కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. 5వ మాట మనం చూసుకున్నట్లయితే దప్పికొనుచున్నాను. ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే యోహాను సువార్త 19:28లో అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను అనెను. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నేను దప్పికొనుచున్నాను, ఇక్కడ కూడా యేసు ప్రభువారు ప్రవచన నెరవేర్పు దృష్ట్యా ఆలోచిస్తున్నాడు. ఈ ప్రవచన నెరవేర్పు దృష్ట్యా ఏంటి అని మనం చూసుకున్నట్లయితే కీర్తనలు 69:21 మనం గమనించినట్లయితే వారు చేతులు నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. ఇక్కడ మనం గమనించినట్లయితే యొక్క ప్రవచన నెరవేర్పే దృష్ట్యా ఈ మాటను యేసు ప్రభు వారు అనవచ్చు, కానీ అక్కడున్న అనేకులు ఆయన నిజంగా దప్పికొనుకుంటున్నాడేమో అని అక్కడున్న చేదు చిలకను ఆయనకు అందజేసిరి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చూసుకున్నట్లుగానైతే యోహాను సువార్త 4:14లో నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడునూ తప్పికొనడు. ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్పినట్లుగా మనం గమనించవచ్చు. కానీ దాహమైన వారికి యేసుక్రీస్తు వారు నేను ఇచ్చు నీళ్లు త్రాగితే ఎప్పుడూ తప్పికొనరు అని చెప్పిన యేసు ప్రభు వారు తప్పికొనటం ఏంటి? ఇక్కడ ప్రభు తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చుతున్నాడు. ఈ భూమి మీదకి వచ్చిన పని ఇంకా పూర్తి అయినదని యేసు ప్రభు వారికి అనిపించలేదు. ఆ దాహం తీరలేదు. ఇంకా ఆత్మల పట్ల దాహము ఆయనకు ఉన్నది. ఈ దాహం ఏంటో కాదండి, నిన్ను నన్ను ఇంకా అనేక మందిని రక్షణలోకి నడిపించాలన్న దాహం అండి. ఇంకా ఈ భూమి మీద రక్షణ లేని వారు ఎంతో మంది ఉన్నారు అన్న దాహం ఆయనలో ఉన్నది. యేసుక్రీస్తు వారు ఈ భూలోకానికి వచ్చింది అందు నిమిత్తమే కదా. సర్వమానవాళ్ళని రక్షించటకు యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చాడు, అందు నిమిత్తమే కదండి. ఇక ఆయన ఆ సిలువలో ఉన్నప్పుడు కూడా ఆయన శరీరంలో నుంచి ప్రతి ఒక్క రక్తపు పొట్టు నీళ్లను కారుతూనే ఉంది. అంతకుముందు ఆయనను కొరడాలతో కొట్టి ఉన్నారు. ఇంచుమించు విపరీతమైన ఎండలో ఉన్నప్పటికీ కూడా ఆయన యొక్క ఉద్దేశం ఒక్కటే, ఆత్మల దాహం మీకును ఆయనలో ఉన్నది. ఈ రోజున ఈ దాహం నీకుందా? యేసుక్రీస్తు వారు వాక్యం యొక్క ప్రవక్తల యొక్క వచనముల నెరవేర్పుని బట్టి కాదు, ఇంకా ఆయన శరీరంలో, ఆయన యొక్క మనస్సులో, ఆయన యొక్క ఆత్మలో నేను ఇంకా ఆత్మల కొరకు ఈ పని చేయాలి అనేటువంటి దాహం ఆయనకు అనిపించుచున్నది. ఈ రోజున మనకి అంతటి దాహం కలిగి ఉందా? ఈ లోకంలో ఎంతో ప్రయాసపడుతూనే ఉన్నాం, మన పనులు మనం చేసుకుంటూనే ఉన్నాం. కానీ దేవుని పని ఎంతమంది చేస్తున్నారు? దేవుడు మనకి ఇచ్చిన దాన్ని కృతజ్ఞతలు చెప్పుకొని వాటిని అనుభవిస్తూ మన పనులు మనం చేసుకుంటున్నాం. మన జీవితాల్లో సమయాన్ని గడుపుకుంటూ వెళ్తూనే ఉన్నామే. కానీ నీకు నాకు ఆత్మల కొరకు దాహం ఉందా? ఎంతో మంది వాక్యం వెళ్ళి కూడా నశించిపోయేవారు ఎందరో ఉన్నారు. ఇప్పటికీ కూడా హృదయములను కాఠిన్యం చేసుకొని కొంతమంది, సువార్త వెళ్ళకుండా కొంతమంది, ఇలా ఎంతో మంది నశించిపోతున్నారు. అంతెందుకు మన చుట్టుపక్కల ఎంతమంది లేరు, మన ఇళ్లలో ఎంతమంది లేరు. యేసుక్రీస్తు వారికి అదే దాహం ఉంది. నేను వెళ్ళిపోతున్నాను, కానీ ఇప్పటికీ కూడా నన్ను ఎరిగిన వారు ఎంతో మంది ఉన్నారు. వారు వేసిన ఆ శిక్షను బట్టి ఆయన బాధపడలేదు. ఆయన ముఖమున వేసిన ఆ ఉమ్ముని బట్టి కూడా ఆయన బాధపడలేదు. ఆయన కాళ్ళకు చేతులకు వేసిన ఆ సిలువను బట్టి కూడా ఆయన బాధపడలేదు. కానీ నన్ను ఇంతగా హింసించిన ఈ ప్రజల యొక్క రక్షణ దాహం ఆయనకు ఉన్నది. గమనించండి, పిలాతుకు కూడా తెలుసు ఆయనకి ఏ పాపం ఎరుగడని. ఆయన అక్కడ ఉన్న వారందరూ ఆయనకు సిలువ వేయాలని కేకలు వేశారు. కానీ ప్రజలందరూ మారాలి. ఈ ప్రజలు కొంతమంది రక్షణ పొందారు. నేను ప్రభు యొక్క చిత్తాన్ని నెరవేర్చి వెళ్తున్నాను, కానీ వీరి యొక్క రక్షణ దాహం ఆయనకు ఉన్నది. పరలోకంలో దాహం ఉన్నదని మనకు తెలుసు. ప్రకటన గ్రంథం 7:16లో వారికి ఇక మీదట ఆకలినైనను దాహమునైనను ఉండదు. నాకు తెలిసి యేసు ప్రభు వారికి పరలోకంలో కూడా దాహం కలిగి ఉంటాడు. అదేంతో మనం చూసుకున్నట్లయితే, నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు, నా ప్రేమను వారి
ప్రకటింప కొందరే ఉన్నారు. నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు. నా ప్రేమను వారికి ప్రకటింప కొందరే ఉన్నారు. ఎవరైనా మీలో ఎవరైనా ఒకరైనా మీలో ఎవరైనా వెలుతారా నా ప్రేమను చెబుతారా? వెలుతారా నా ప్రేమను చెబుతారా? నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు. ఆయన గురించి మనం చెప్తామని, ఆ యొక్క సువార్తను గురించి మనం ప్రకటిస్తామని అని ఆయన అనుకుంటుంటే మనం ఇంకా మన సొంత పనులు చేసుకుంటున్నాం. దేవుని కార్యాన్ని లక్ష్య పెట్టేవారు ఎంతమంది ఉన్నారు? ఇంక నుంచి అయినా ప్రభు కార్యాన్ని లక్ష్య పెడతామా? దేవుని దాహమే మన దాహంగా ఆత్మలను రక్షిద్దామా? ఇక్కడ చూస్తున్నట్లయితే ఒక ప్రాంతానికి చెందిన ఒక సహోదరి గురించి నేను చెప్పాలనుకుంటున్నానండి. ఆ సహోదరి ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందిన సహోదరి. ఆమె కాళ్ళు చేతులు ఏమి ఉండవు, ఒక శవం మాదిరిగా పూనుకొని ఉండాలి. కేవలం మాట మాత్రమే ఆమెకు వస్తుందండి. కానీ ఆమె ఆ కరుణామయుడు ఒక సినిమా చూసి ఆమె మారిందంట. తన తండ్రిని అడిగి బైబిల్ చెప్పించుకొని చదువుకున్నది. ఆమె మారు మనసు పొందింది గాక తన కుటుంబాన్ని అందరినీ రక్షణలోకి నడిపించింది. తన కుటుంబం ఒక్కటే రక్షణలో వస్తే సరిపోద్దని ఆమె అనుకోలేదు. ఇంకా అనేకులు నశించిపోయేవారు ఉన్నారని ఆమెకు వచ్చే యొక్క పెన్షన్ను వాళ్ళ ఇంట్లో పని అతను ఉంటే అతనికి ఇచ్చి ఆ యొక్క రిక్షా మీద తీసుకెళ్ళి ఒకరోజు కాలేజీ దగ్గర, ఒకరోజు హాస్పిటల్ దగ్గర, ఇలా ప్రతిరోజు ప్రతి ఒక్క దగ్గర ఆమె యొక్క రోడ్డు మీద పండేస్తే ఆమె యొక్క దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉందంట. ఏసే నిజ రక్షకుడు, ఆయన అంగీకరించండి, ఏసే నిజ రక్షకుడు, ఆయన అంగీకరించడని ఇలా కేకలు వేస్తూ ఉందంట. కొంతమంది ఆమె అడుక్కునేమని చిల్లర డబ్బులు వేస్తారంట. కానీ ఆమె చేసిన ఆ యొక్క సువార్తను బట్టి 800 మంది రక్షణ పొందారంట. కాళ్ళు చేతులు లేని ఆమె సువార్త ప్రకటించి 8 మందిని రక్షణ పొందితే, ఈనాడు మనకు కాళ్ళున్నాయి, చేతులున్నాయి, దేవుడు మంచి జ్ఞానాన్ని తెలివిని అన్ని ఇచ్చున్నాడు. కానీ మనం ఒక్క ఆత్మనైన రక్షణలోకి నడిపించామా? ఒక ఆత్మ రక్షణలోకి వస్తే పరలోకంలో విందు చేసుకుంటారని తెలుసు మనకి. కానీ 800 ఆత్మల్ని ఆమె రక్షణ తీసుకొచ్చిందంటే దేవుడు పరలోకంలో ఎంత సంతోషించుంటాడు చెప్పండి. దేవుడు మనం ఏ స్థితిలోంచి దేవుడు మనకి ఏ స్థితిలో తీసుకొచ్చాడంటే ఒక్కసారి ఆలోచించండి. పనికిరాని స్థితిలో, దేనికి పనికిరాని స్థితిలో మనం పడి ఉన్నప్పుడు దేవుడిని మన లేవనెత్తి రక్షణలోకి నడిపించాడు. మనకు కావాల్సిన ప్రతిదీ, అడిగిన ప్రతిదీ మనకు దేవుడు ఇస్తూనే ఉన్నాడు. కానీ దేవుని కార్యాలు పొందుకున్న మనము ఏ రోజైనా ఎవరికైనా ఒక సువార్తనైనా ప్రకటించామా? హృదయపూర్వకంగా చెప్పామా? లేదు. భయం, చెప్తే వాళ్ళు ఏమంటారేమో, కొడతారేమో, తిడతారేమో అని భయపడుతున్నామే. కానీ ఒక్కరోజైనా దేవుడి కోసం తెగించి చెప్పాలన్న ఆలోచన మీలో ఉందా? ఒకటి చెప్పుంటారా? మనం పోయి సువార్త చెప్పబోలేదండి. దేవుడి దగ్గర కూర్చొని కన్నీరుగా చెయ్య రక్షణ పొందవలసిన ఎంతో ఉన్నారు, వారందరూ రక్షణలోకి రావాలి అని ప్రార్థిస్తే చాలు కదండి. అది కూడా చేసేవారు లేరు. ఎంత సోపడికి నేను, నా కుటుంబము, నా పిల్లలు, సంపాదన ఇదే ఉంది. కానీ దేవుడి పనికి ఏదైనా పని చేయాలని ఆలోచన ఒక్కరిలో కూడా ఈనాడు ఉండటం లేదు. ఒకటి చెప్పమంటారండి, మన ప్రవర్తన బట్టి కూడా రక్షణలోకి వచ్చేవారు ఉన్నారు. మనం చూసుకున్నట్లయితే ఎవరి దగ్గరకు వెళ్ళవిల్ల ఏసన్న కానీ చూసుకుందామండి. అతను ఒక కుటుంబంలోకి వెళ్ళినప్పుడు ఆమె భోజనం పెట్టింది ఏసన్న గారికి. అతను తింటున్నప్పుడు ఆమె యొక్క భర్త వచ్చి అన్నంలో ఉమ్మాడు. అప్పుడు అతను ఏసన్న గారు అన్నాన్ని ఇసిరేసి రాలా, ప్రేమతో తిన్నాడు. అక్కడ దేవుని ప్రేమను యొక్క తగ్గింపును ఏసన్న గారు అక్కడ చూపించాడు. మనం ఈనాడు అటువంటి తగ్గింపును, ప్రేమను మనం చూపించగలుగుతున్నావా? ఆ తగ్గింపును బట్టి అతను మారు మనసు పొందాడు తన భర్త. అదే ఏసన్న గారు ఏ రీతిగా ప్రవర్తించుంటే అతను రక్షణకు వచ్చేవాడు కాదు కదా. అందుని బట్టి మన ప్రవర్తన ఎలా ఉంది మనం సరి చేసుకోవాలి. ఆ ప్రవర్తన సరి చేసుకొని దీన మనసు కలిగి, తగ్గింపు కలిగి అనేకులకు సువార్త ప్రకటించే వాళ్ళుగా మనం ఉండాలి. అంతేకాదండి, ఇంకా మదర్ తెరిసా కూడా కావచ్చు, ఆమె యొక్క రోగులకి ఎంతో సేవ చేసింది. ఆమె కూడా ఎంతో తగ్గింపు హృదయాన్ని కలిగి ఉంది. ఇలా ఎందరో మిషనరీలు కావచ్చు అండి, సువార్త ప్రకటించడానికి వచ్చి మన దేశానికి వచ్చి ఎంతో మంది వారి యొక్క ప్రాణాలను, అలాగే కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క ప్రాణాలను
సైతం త్యాగం చేసిన వాటిలో మనం గమనించవచ్చండి. అందుకని మనం దేవుని కొరకు ఏదో ఒక ఆత్మనైనా రక్షించే వారుగా మనం ఉందాం. మనం పరలోకానికి వెళితే దేవుడు అడుగుతానంట, మీరు భూలోకంలో నా కొరకు ఎన్ని ఆత్మలు రక్షించారో అని దేవుడు అడుగుతాడు. ఆ రోజు మీరు ఏమని సమాధానం చెప్తారు? నేను భూలోకంలో ఈ ఆత్మను రక్షించలేదయ్యా, ఆస్తులను కూడబెట్టుకున్నాను, అంతస్తులను కూడబెట్టుకున్నానని మీరు చెప్తారా? దేవుడు వేసిన క్వశ్చన్ మీరు ఏ జవాబును మీరు చెప్తారో మీరే ఆలోచించండి. ఇంకనైనా మనము రక్షణలోకి వచ్చిన ప్రతి ఒక్కరూ మనందరం అయ్యా ఆ యొక్క ఆత్మను పట్టేటువంటి జాలరుగా మనం మారుతాం. దేవుని యొక్క దాహాన్ని తీర్చే వరకు మనందరం ఈ చిన్ని మాటని దేవుడు దీవించునుగా.